బిల్లింగ్ ప్రాసెస్ మారిందండి. అక్కడ యాడ్ టు కార్ట్ ఇవ్వగానే బిల్లింగ్ వస్తది. అక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి చెయ్యండి. ముందు ఉన్న క్యూఆర్ కోడ్‌కి వెయ్యకండి. ఇప్పుడు క్యూఆర్ కోడ్ మారింది. ఓకేనా? నేనొకసారి చూపిస్తాను అది కూడా. ఒకసారి చూడండి. నేనిదొక వీడియో కూడా తీస్తాను. నా స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? ఇప్పుడిక్కడ యాడ్ టు బ్యాగ్ వెళ్లారంటే ఇక్కడ యాక్సెప్ట్. ఇక్కడ చెక్‌ఔట్ వస్తదా? చెక్‌ఔట్‌కి వెళ్లారంటే మీకు పేజ్ ఓపెన్ అవుతాది. ఇక్కడ మీ మెయిల్ ఐడీ ఇవ్వాలి. ఓకేనా? మీ డీటెయిల్స్, మీ పేరు, మీ లొకేషను ఇవన్నీ ఇవ్వండి. ఇక్కడ షిప్పింగ్ మెథడ్ ఉంది కదా! మీ అడ్రెస్ ఇక్కడ ఇవ్వండి. ఓకేనా? అడ్రెస్ ఇక్కడ. మీ ఇంటి అడ్రెస్సు కరెక్ట్‌గా ఇవ్వండి. సిటీ ఇవ్వండి. పోస్ట్ కోడ్ ఇవ్వండి. ఓకే. దాని తరువాత ఇక్కడ ఐ అగ్రీ టు ద టర్మ్స్ అన్నవి సెలెక్ట్ చేసి కంటిన్యూ కొట్టండి. ఇక్కడ ఫోను నంబర్ గూడా ఇవ్వాలండి. మీ ఫోను నంబర్. ఓకేనా? కంటిన్యూ కొట్టారంటే ఇదిగోండి. ఇలా మీరు యాడ్ చేసిండేది ఇక్కడ వస్తది. ఓకే. ఇక్కడ మీకు కొత్త స్కాన్ కోడ్ వస్తది. యూపీఐ క్యూఆర్ కోడు. ఫోన్‌పే ద్వారా చేయాలనుకుంటే ఫోన్‌పే ఇవ్వండి. ఓకే. లేదా నాకు ఫోన్‌పే లేదు, క్యూఆర్ కోడ్ లేదనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. కార్డ్ ద్వారా చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేశారంటే బ్యాంక్స్ అన్నీ వస్తాయి. మీదే బ్యాంకో సెలెక్ట్ చేసుకొని, ఆ బ్యాంక్‌లో అకౌంట్ నంబర్ ఇచ్చి చేసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ అందరికి క్యూఆర్ కోడ్ ఉంటది కాబట్టి, ఇక్కడే స్కాన్ చేసి, కంటిన్యూ చేసి మీరు డబ్బులు కట్టారంటే మీకు రిక్వెస్ట్ ఐడీ వస్తది. ఓకేనా? అర్థమైందా అండి? ఈసారి ఇది మారింది.